कोरापुट जिला जयपुर प्रताप टकीज ग्राउंड रे अखिल इवेंट्स रामबाबू द्वारा मकर संक्रांति बा पोंगल उपलक्षे रंगारंग नाच और गीतर कार्यक्रम अनुष्ठित होता। एथिरे मुख्य अतिथि भाव तेलुगु फिल्म इंडस्ट्रीर हास्य अभिनेता और कलाकार गौतम राजू जोग देइथिले और अतिथि भाव दुर्गा शर्मा, एक्स भाइस चेयरमैन जयपुर म्युनिसिपालिटी ए श्रीनिवास राव, एक्स काउंसिलर पियरपेटा, वर्तमान सदस्य तेलुगु सांस्कृतिक समितिर विराज पट्टनायक और रमणी रंजन डोले आईआईसी टाउन थाना जयपुर एवं मिस ओडिशा फोटोजेनिक विनर कोरापुटर हिनाराणी पट्टनायक जोग देइथिले। एथिरे आंकर भावे मिस ज्योति विशाखापट्टनरू एवं निवेदिता मिश्र मालकानगिरी जोग देइथिले। नृत्य परिवेषण करथिले रॉयल डांस कंपनी विशाखापट्टनरू आसिथिले एवं किछि स्थानीय कलाकार भी जोग देइथिले। संगीत परिवेषण रे हैदराबाद रु नंदिता ज्योति, शेख अब्बास एवं वीरस्वामी जोग देइथिले। तत्सहित किछि स्थानीय कलाकार नरेश राउत राय कंठ संगीत परिवेषण करथिले। समस्त दलर कर्मी और स्थानीय बासिंदा जोग देइथिले। ଏହି कार्यक्रम को जयपुर जनसाधारण बेस उपभोग करथिले। उक्त कार्यक्रम रे उपप्रायोजक भावे आरपी कंसल्टेंसी जयपुर रमेश दास अनुदान करथिले। ଏହି कार्यक्रम रे आम प्राइम टीवी रो सांबादिक चित्तरंजन पात्र को पुरस्कार दे सम्मानित करा जायतिला। చాలా సూపర్గా ఉంది। కొత్త సంవత్సరంలో మనకు వచ్చే మొట్టమొదటి పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి చాలా ఆనందంగా జరుపుకున్నాను. ఎందుకంటే ఈ జైపూర్ రావడానికి కారకుడైన మా మిత్రుడు రాంబాబు మంచి కళాకారుడు. ఆ కళాకారుడు మంచి మనసుతో నన్ను ఆహ్వానించాడు. నేను రావడం జరిగింది. చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. సో ఏంటంటే నా వంతు నేను చేసేది ఏంటంటే మనం ఈ స్టేట్ సెపరేట్ ఏం కాదు. అలాగే నేనేమంటున్నానంటే ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వాళ్ళు యాక్టర్లు కావచ్చు, లేకపోతే టెక్నికల్గా కానీ ఇంకొక రకంగా కానీ. సో వాళ్ళందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశం నాకు వచ్చింది. సో దానికి మన రాంబాబు గారు సహకరిస్తానన్నారు. ఖచ్చితంగా రాంబాబు గారు సహకరిస్తే మీరందరూ ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా రాంబాబు గారిని కలిసి పేర్లు ఇచ్చి నెంబర్లు ఇచ్చి ఇది చేస్తే నేను వచ్చిన తర్వాత అందరూ ఆడిషన్ పెడతాం. ఆడిషన్ పెట్టి వాళ్ళ ఫోటోలు అన్నీ తీసుకుని ఒక బుక్లెట్లో ప్రింట్ చేసి టీవీ ఛానల్స్ కానీ సినిమాలకు కానీ వాళ్ళకి ఇది చేస్తాము. అంతేకాకుండా మా ఛానల్లో కూడా మా ఛానల్ సినిమా వాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి మా ఛానల్లో కూడా ఇక్కడికి వచ్చి ఓ 4 రోజులు 5 రోజులు షూటింగ్లు చేసి ఇక్కడ ఆర్టిస్టులు కూడా మిక్స్ చేసి ఇది చేస్తాము. అంతేకాకుండా రాంబాబు గారు నాకు ఇంకొక మంచి విషయం చెప్పారు. అదేంటంటే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెడదామని అనుకున్నాం. ఒరియాలో ప్రతి చోట ఉంది కానీ అల్లూరి సీతారామరాజు గురించి అసలు ఆయన యొక్క చరిత్ర గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్కి చెప్పాలనే ఉద్దేశంతో త్వరలో ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాము. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీడియా వారికి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. कोरापुट जिल्लारू चित्तरंजन पात्रଙ୍କ रिपोर्ट प्राइम टीवी ओडिया।